केड़ाते मन वाले जना कोया कोया राजना। హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తొడసామ్ కింగ్. సో ఫ్రెండ్స్ డెమో వీడియో అయితే చూసారు కదా. సో వీడియో మాత్రం చాలా బాగా అయితే వచ్చింది. మీకైతే చాలా బాగా అయితే నచ్చుతుంది అని కోరుకుంటుంది. సో నాకైతే చాలా బాగా అయితే నచ్చింది ఫ్రెండ్స్. సో మీకోసం అయితే నేనైతే వీడియోని అయితే ఎడిట్ చేశాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అదేవిధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అదేవిధంగా ఈ వీడియోని అయితే ఒకసారి అయితే ఫుల్ సాంగ్ తోటి వినాలనుకుంటే మీరైతే టెలిగ్రామ్ ఛానల్తో వెళ్ళి అయితే ఒకసారి అయితే చూడండి. టెలిగ్రామ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా ఈ వీడియోకి కావాల్సిన బీట్ మార్క్ అండ్ సేక్డ్ ప్రిసెట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో పెడతాను. సో అక్కడ నుంచి అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. అదేవిధంగా ఫండ్ లింక్ వచ్చేసి నేనైతే తెలుగు ఫండ్ అయితే ఒకటి అయితే యాడ్ చేశాను, అది కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరైతే ఫండ్ లింక్ కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి. అదేవిధంగా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. సో అప్పుడే మీకైతే వీడియో అనేది ఎలా ఎడిట్ చేయాలో మీకైతే అర్థమవుతుంది టోటల్గా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఎలాంటి మస్ట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. నేనైతే డిస్క్రిప్షన్లో ఇచ్చిన బీట్ మార్క్ అండ్ సేక్డ్ ప్రిసెట్లో అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇంటర్ఫేస్ అయితే ఇలాగైతే ఉంటుంది. నేనైతే లిరిక్స్ అయితే ఇక్కడైతే రాస్తాను స్టార్టింగ్లో. ఇక్కడైతే మీకైతే లిరిక్స్కి అయితే మీకైతే ఫంట్ అయితే మిస్ అయ్యి వస్తుంది. సో డిస్క్రిప్షన్లో ఒక ఫంట్ అయితే ఇచ్చాను. సో ఆ ఫంట్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడైతే కొన్ని గ్రూప్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటాయి. సో రెక్టాంగిల్స్ అయితే ఇలాగైతే మీకైతే యాడ్ చేసి ఈ విధంగా ఎఫర్ట్స్ అయితే క్రియేట్ చేసి పెట్టాను. మీరైతే ఇక్కడ ఏం చేస్తారంటే సింపుల్గా మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఒక ఫోటో అయితే యాడ్ చేసుకోండి. దీని అయితే ఎక్స్పోర్ట్ కట్ చేసుకుని ఫోటోని జూమ్ అవుట్ అయితే చేసుకోండి. ఇంత అయితే జూమ్ అవుట్ అయితే చేసుకోండి. సో సింపుల్గా ఇంతే. తర్వాత ఈ ఫోటో ఏదైతే ఉంటుందో సో మీకైతే సింపుల్గా చెప్పాలంటే మీరైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకైతే సింపుల్గా చెప్పాలంటే ఈ విధంగా అయితే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇలాగే ఇక్కడ వరకు అంటే ఈ బీట్ మార్క్ వరకు ఇక్కడ చూపిస్తాను మీకు. ఇక్కడ డబుల్ బీట్ మార్క్ ఏదైతే ఉంటుందో చూడండి 24.23 దగ్గర వరకు ఇక్కడ వరకు అయితే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇప్పుడైతే కొంచెం జూమ్ అవుట్ అయితే చేసుకొని ఫోటోస్ ఇలా యాడ్ చేశాను. సో అలాగే మీరైతే జూమ్ అవుట్ అయితే చేసుకొని ఇక్కడ 24.23 మిలిసెకండ్ వరకు అయితే సేమ్ అలాగే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఇలా ఫోటో అయితే యాడ్ చేశాను అలాగా ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఫోటోస్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తానంటే సింపుల్గా మీరైతే చూడండి, కింద అయితే మీకైతే రౌండ్ షేప్లో అయితే ఎఫెక్ట్ అయితే ఇచ్చాను. కింద ఇవైతే మన రెక్టాంగిల్స్ టైప్లో ఇక్కడ అయితే ఈ విధంగా అయితే ఉంటాయి చూడండి. వీటిని ఏం చేస్తారంటే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఒక్కొక్కటి ఇదొకటి ఇలా కింద ఎన్ని ఉంటాయో సో అన్నీ అయితే సెలెక్ట్ చేసుకోండి. సింపుల్గా చెప్తున్నాను మీకు. సో ఇవైతే సెలెక్ట్ చేసుకోండి అన్ని ఈ విధంగా హోల్డ్ చేసుకొని పట్టుకొని. నెక్స్ట్ ఇది కూడా సో ఇలా ఎన్ని అయితే ఉంటాయో సో అన్నీ అయితే కాపీ అయితే చేసుకోవాలి మనం. ఇలా మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకోండి అన్నీ. ఇక్కడ వరకు అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి వీటిని అయితే కాపీ చేసుకోండి. ఆరో పక్కన ప్లస్ సింబల్ రాసుకొని ఇక్కడ కాపీ 31 లేయర్స్ అయితే చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే డిలీట్ చేసుకోండి. ఇక్కడైతే వచ్చేయండి. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడైతే మళ్ళీ సేమ్ అదేవిధంగా అయితే పేస్ట్ అయితే చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ చూడండి ఈ డబల్ బీట్ మార్క్ వరకు సో ఇక్కడ వరకు అయితే పర్ఫెక్ట్గా అయితే ఈ విధంగా అయితే సెట్ అయిపోతాయి చూడండి. ఈ విధంగా అయితే వస్తాయి. సో ఇప్పుడైతే ఏం చేయకండి, ఇక్కడ నుంచి అయితే మళ్ళీ 24 నుంచి అయితే మళ్ళీ ఫోటోస్ అయితే ఫుల్ స్క్రీన్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఫుల్ స్క్రీన్లో ఫోటోస్ ఇక్కడ నుంచి డబుల్ బీట్ నుంచి యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే సింపుల్గా బ్యాక్ అయితే వచ్చేయండి. ఈ విధంగా బ్యాక్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే సేక్డ్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకోండి. టోటల్గా మీకు అయితే ఇక్కడైతే 5 ఎఫర్ట్స్ ఇస్తాను టోటల్గా. సారీ ఇక్కడ ఒకటి ఉంది చూడండి. ఇక్కడైతే టోటల్గా 5 ఎఫర్ట్స్ అయితే ఇస్తాను మీకు. ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఎఫ్ఎల్ 3 డోస్ వెళ్ళి కాపీ ఎఫర్ట్ అయితే చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత బీట్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏం చేస్తారంటే సో ముందుకైతే వచ్చేయండి. ఈ లిరిక్స్ ఎండ్ అయిన తర్వాత ఇక్కడైతే ఫోటోస్ ఏవైతే ఉంటాయో సో ఇక్కడైతే వచ్చేయండి. ఫోటోస్ ఎక్కడి నుంచి అయితే యాడ్ చేశారు మీరు ఎక్కడ ఈ స్టార్టింగ్ ఫోటోకి అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి ఈ విధంగా. నెక్స్ట్ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చండి. నెక్స్ట్ ఇంకో ఫోటోకి అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోటో గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక్క ఫోటో గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ ఇంకో ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఫోటోకి అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ సేమ్ అదేవిధంగా ఒక ఫోటో అయితే గ్యాప్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఒక ఫోటో గ్యాప్ చేసుకుంటే మీరైతే ఈ డబల్ బీట్ మార్క్ వరకు అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోండి. ఈ 24.23 దగ్గర వరకు అయితే యాడ్ చేసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ సీక్రెట్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకొని సెకండ్ ఎఫెక్ట్ అయితే ఏదైతే ఉంటుందో దాన్ని అయితే కాపీ చేసుకోండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇంతకుముందు ఎక్కడైతే యాడ్ చేశారో సో అక్కడికైతే వచ్చేయండి. ఇక్కడ కదా ఇక్కడైతే ఇక్కడ స్టార్టింగ్ ఫోటోకి అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకుంది కదా. ఇప్పుడైతే
గ్యాప్ ఇచ్చిన ఫోటో ఏదైతే ఉంటుందో సెకండ్ ఫోటో నుంచి స్టార్ట్ చేసి ఒక ఫోటోకి అయిన తర్వాత నెక్స్ట్ ఫోటోకి గ్యాప్ వస్తుంది. ఇంతకుముందు గ్యాప్ ఇచ్చిన ఫోటోకి మనమైతే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోవాలి, సెకండ్ ఎఫెక్ట్. ఇదే విధంగా సేమ్ అదేవిధంగా ఇప్పుడైతే ఎలా యాడ్ చేసుకున్నామో సో అలా అదేవిధంగా సేమ్ అంతే యాడ్ చేసుకోండి ఎఫెక్ట్. ఈ విధంగా అయితే మీరైతే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి. సో అన్ని ఫొటోస్కి మిగిలిన ఫొటోస్ అంటే గ్యాప్ ఇచ్చిన ఫొటోస్కి యాడ్ చేసుకోండి. ఇలాగే యాడ్ చేసుకుంటూ మీరైతే ఎక్కడ వరకు అంటే ఈ ఫోటో వరకు అయితే ఇక్కడ వరకు అయితే పేడ్ చేసుకోండి. తర్వాత సింపుల్గా మళ్ళీ బ్యాక్ వచ్చేయండి, సీక్రెట్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకోండి. తర్వాత థర్డ్ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి, బీటన్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ముందుకైతే వచ్చేయండి. నెక్స్ట్ ఇక్కడ 23 ఇక్కడ 24 కదా, ఇక్కడైతే వచ్చేయండి. మళ్ళీ ఈ స్టార్టింగ్ ఫోటోకి అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి. తర్వాత ఒక ఫోటో గ్యాప్ చేయండి, నెక్స్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. సేమ్ ఇంతకుముందు ఎలా యాడ్ చేసుకున్నాం సో అలాగే ఈ డబుల్ వీడియో నుంచి మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేయండి, నెక్స్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేయండి, నెక్స్ట్ ఫోటోకి అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి. ఇలాగే మీరైతే ఎక్కడ వరకు అయితే యాడ్ చేస్తారంటే మీకైతే చెప్తాను. ముందుకైతే ఇంకొక డబుల్ బీట్ మార్క్ అయితే వస్తుంది. సో అక్కడ వరకు అయితే సేమ్ అంతే యాడ్ చేసుకోండి ఎఫెక్ట్. ఈ డబుల్ బీట్ మార్క్ వరకు అయితే యాడ్ చేసుకోండి, ఈ డబుల్ బీట్ వరకు. తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి, సీక్రెట్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఫోర్త్ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి ఇప్పుడు. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి, బీట్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకోండి. తర్వాత ఇప్పుడైతే ముందుకైతే వచ్చేయండి ఈ డబుల్ బీట్ మార్క్లో ఇక్కడ ఇప్పుడు అయితే యాడ్ చేసుకున్నాం కదా ఈ ఫస్ట్ ఫోటోకి. తర్వాత ఒక ఫోటో గ్యాప్ చేయం కదా, సో ఆ ఫోటోకి ఫోర్త్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి ఈ విధంగా. నెక్స్ట్ మళ్ళీ ఈ ఫోటోకి, తర్వాత మళ్ళీ ఈ ఫోటోకి, నెక్స్ట్ ఈ ఫోటోకి, నెక్స్ట్ ఈ ఫోటోకి, తర్వాత ఈ ఫోటోకి, తర్వాత ఈ ఫోటోకి. సో ఇక్కడ వరకు యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి, సీక్రెట్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకోండి. లాస్ట్ ఎఫెక్ట్ని కాపీ చేసుకోండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి బీటన్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకోండి. లాస్ట్లో వెళ్ళండి ఇప్పుడు ఇక్కడ లాస్ట్లో ఈ డబుల్ బీట్ మార్క్లో. సో ఇక్కడ నుంచి అయితే స్టార్టింగ్ నుంచి లెండ్ వరకు అయితే సేమ్ ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి, ఫిఫ్త్ ఎఫెక్ట్ లాస్ట్ వరకు. ఇలాగే కంటిన్యూస్గా అయితే లాస్ట్ వరకు అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ 3 ఫొటోస్ కూడా సేమ్ అంతే ఈ విధంగా. సో సింపుల్గా అయితే ఇక్కడతో అయితే మన వీడియో అనేది కంప్లీట్గా అయితే ఎడిట్ అయిపోయింది. సింపుల్గా అయితే వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఏం చేస్తారంటే పైన ఎక్స్పోర్ట్స్ మీద క్లిక్ చేసుకుని వీడియోలో వెళ్ళైతే మీ మొబైల్ ఎంత సపోజ్ అంత రెజల్యూషన్ పెట్టేసుకోండి. కింద క్వాలిటీ హై పెట్టుకొని ఎక్స్పోర్ట్స్ మీద క్లిక్ చేసుకోండి, వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్ ఐ హోప్ మీకు అయితే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సో నెక్స్ట్ ఇంకో వీడియోలో కలుద్దాం. సో అంతవరకు